హాయ్ ఫ్రెండ్స్, నేను కేఎస్ వరప్రసాద్, అరుణి శివ @యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో మన దేశానికి నిజంగా దీపావళికి ముందే రాబోతుంది అని చెప్పి పుణితల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అన్నారు. అది ఏమిటని వివరించి చూద్దామండి. ఆంధ్ర రాష్ట్రంలో జీఎస్టీ సంస్కరణలను డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఇచ్చిన మాటను ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకున్నారు. ఈ మార్పులతో పేద మధ్యతరగతి రైతులకు చాలా ఎక్కువ లాభం అనేది చేకూరుతుంది. ముఖ్యంగా విద్యా జీవిత బీమాపై జీఎస్టీ తొలగింపు కోట్లాది కుటుంబంలో ఒక దీపావళి పండుగ అనేది రాబోతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ చేయాలన్నా, అలాగే విద్యకు సంబంధించి జీఎస్టీ తొలగించడం చాలా మంచి పరిణామం అండి. దేశంలో ఇదే నిజమైన దీపావళి కానుక. నిర్మలా సీతారామన్ గారికి, జీఎస్టీ కౌన్సిల్ కు ప్రత్యేక ధన్యవాదాలని ఆయన ఒక విషయంలో ట్వీట్ చేశారు. కాబట్టి మనం ప్రధానమంత్రి గారు కూడా మన ఛానల్ తరఫున, ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాం. నిర్మలా సీతారామన్ గారి అందరికీ, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చాలా అండి, ఇప్పుడు అటు కొన్ని రకాలు అనవసరమైన వ్యర్థమైన వ్యసనాలకు బానిసకి సిగరెట్లు అవి కొన్ని రేట్లు పెరుగుతున్నాయి. కానీ చాలా వరకు తగ్గించారు. స్లాబ్లు మార్చారు. 18% 5% కొన్ని రద్దు చేయడం, అలా మార్పు చేసుకుంటూ వచ్చారు. చాలా గవర్నమెంట్కి నష్టం లేకుండా, మనం నష్టపోకుండా చాలా బాగుంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా థ్యాంక్ యూ.